పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. నల్లే కదా అని లైట్ తీసుకోవద్దు. ఏపీని కలవరపెడుతున్న కొత్త రకం వ్యాధి. పెరుగుతున్న స్క్రాబ్ టైపస్ బాధితులు. రాష్ట్రంలో ముగ్గురిని బలి తీసుకున్న కీటకం. నల్లి సైజులో ఉండే పురుగు 6 అడుగుల ఆజానుబాహుని కూడా కుప్పకూలేలా చేస్తుంది. పనిలో ఉన్నప్పుడో నిద్రపోతున్నప్పుడో చటుకున కుట్టేసి జారిపోయే కీటకం మనిషి ప్రాణాలను హరిస్తుంది. ఏపీలో చిన్న పురుగు కలకలం రేపుతుంది. 3 ఏళ్ల కిందట ఢిల్లీ, తమిళనాడు షేక్ చేసిన స్క్రాబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఇది కుడితే ఏదో చీమనో దోమనో కుట్టిందనుకుంటాం, దద్దుర్లు వస్తే అవే తగ్గుతుంటాయనుకుంటాం. కానీ కుట్టింది నల్లి తాలూకా నల్ల పురుగైతే మాత్రం ప్రమాదం. చికిత్స ఆలస్యమైతే ప్రాణాంతకం. ఇప్పుడు ఈ కొత్త రకం వ్యాధి రాష్ట్ర ప్రజలను హడలెత్తిస్తుంది. ఇప్పటికే ఇద్దరిని బలి తీసుకుంది. 10ల సంఖ్యలో ప్రజలను ఆసుపత్రిలో పడుకోబెట్టింది. నల్లే కదా అని లైట్గా తీసుకోవద్దు. సకాలంలో స్పందించకుంటే, సకాలంలో చికిత్స అందకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నల్లిని పోలిన ఓ కీటకం కుట్టడం ద్వారా స్క్రాబ్ టైఫస్ సోకుతుంది. ఇది కుట్టిన 4-5 రోజుల తర్వాత శరీరంలో మార్పులు కనిపిస్తాయి. శరీరంపై ఒక చోట దద్దుర్లొచ్చి దానిపై నల్లటి మచ్చ ఏర్పడితే ఖచ్చితంగా అది స్క్రాబ్ టైఫస్ లక్షణంగా భావించాలి. మొదట్లో తీవ్ర జ్వరం, వాంతులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, పొడిదగ్గు లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రత పెరిగితే మెదడు, ఊపిరితిత్తులు, గుండెపై కూడా ప్రభావం చూపుతుంది. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్ఫెక్షన్తో సహా కిడ్నీ సమస్యలు రావచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి మరణాల రేటు 6 నుంచి 30% ఉండే అవకాశం ఉంది. స్క్రాబ్ టైఫస్కు వెంటనే చికిత్స అందిస్తే మరణాల రేటు 2% లోపు తగ్గించొచ్చు అంటున్నారు నిపుణులు. ఓవైపు దోమలు తెగ కుట్టేస్తున్నాయి. సందిట్లో సడేమియలా ఇప్పుడు నల్లులు కూడా కుడుతున్నాయి. మరో 2-3 నెలలు జాగ్రత్తగా ఉండాల్సిందే. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీటకం చిన్నదే కావచ్చు, కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాల మీదికి తెస్తుంది. అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పని లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్. బీ అలర్ట్. కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్లు భరోసా ఇస్తున్నారు. ఎలుకలు సంచరించే ప్రాంతాలు, పొలాలు, పొదలు, గడ్డివాములు ఉండే చోట్ల ఈ బ్యాక్టీరియా ఆనవాళ్లుంటాయి. ఇళ్లలో పాత మంచాలు, పరుపులు, దిండ్లలోకి చొరబడే ప్రమాదం ఉంది. స్క్రాబ్ టైఫస్ కేసులు ఇప్పటికే చిత్తూరు, కాకినాడ, విశాఖ, విజయనగరం జిల్లాలో కేసులు బయటపడ్డాయి. విశాఖలో 2 నెలల్లో 43 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయి. విశాఖ కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్లో ప్రైమరీ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలోనే పల్నాడు జిల్లాలో స్క్రాబ్ టైఫస్ కలకలం రేపింది. పల్నాడు జిల్లా ముప్పాల మండలం రుద్రవరం గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థిని జ్యోతి జ్వరం, ఒళ్ళు నొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మరణించింది. రాజుపాలెంకి చెందిన వృద్ధురాలు నాగమ్మ కూడా జ్వరంతో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మరణించింది. తాజాగా ఇవే లక్షణాలతో విజయనగరంలో మహిళ మృతి చెందింది. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. వైద్య ఆరోగ్య శాఖను అలర్ట్ చేసింది. హెల్త్ క్యాంప్, అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. స్క్రాబ్ టైఫస్ లక్షణాలు కనిపిస్తే ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఒరెంటియా సుసుగాముషి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది అంటువ్యాధి కాదని అధికారులు స్పష్టం చేశారు. సకాలంలో చికిత్స అందిస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.